హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంకా తమ్ముని చూడగానే మీకు అర్థమైపోయింది. ఇంకా మన రోజున రాజకుమారి ఇంకా ప్రెగ్నెంట్ అయిందని చెప్పాం కదా, అందుకని చెప్పేసి ఈరోజు ఇంక మొదటిసారికి అయితే హాస్పిటల్ పోబోతున్నమాట. పని మీద చెప్పే కాడికంటే ప్రశాంతంగా ఒక చోట చెట్టు కింద కూర్చొని చూస్తానండి. ఎందుకంటే రాజ్కుమార్ కూడా అటోకాలు ఇటోకాలు వేసుకొని కూర్చుంటుందంట బండి మీద. ఇది కూర్చోడు కంఫర్ట్ లేదంట. అందుకని చెప్పి చెట్టు కాడ ఆపి వివరంగా మాట్లాడతాను. ఓకేనా? ఏ రాజీ, ఏం సంగతి? నాకేదో పట్టరానా ఆనందం ఉందండి. నాకైతే సుహాసిని గారు ఇంకా ఎగురుతున్నాడు. ఇక్కడ ఆపుతా. నేనే అప్పుడే కూర్చుండు. దిగు. అప్పుడే కూర్చున్నావా? దిగి కూర్చొని దిగి కాసేపు నిలబడి మాట్లాడాలమే కదా. రాజ్కుమార్కి ఇప్పుడే కొంచెం ఇబ్బందులు మొదలైపోయినాయి. ఇంకేం సంగతులు? ఓకేనండి. ఇంకా మీ దగ్గర దాచేదే ఉంది. మన వీడియోలోనే ఇంకా మీకు రాజ్కుమారి కన్సీవ్ అయిందని చెప్పేసి, ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి మీకు చెప్పే కదా. ఇంకా ఈరోజు మళ్ళీ మొదటిసారిగా ఇంకా 2 సంవత్సరాలు రాజీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ గురించి హాస్పిటల్కి వెళ్తుంది. 2 సంవత్సరాల తర్వాతనా? ఇంకా సుహాసినికి వచ్చి ఇప్పుడు సంవత్సరం దాటింది కదా. సంవత్సరం 3 నెలలు, అదొక సంవత్సరం గ్యాప్. అంటే 2 సంవత్సరాల తర్వాత ఇంకా 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నామండి. ఇంకా ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంకా రాజకుమారి ఇంకా 2-3 నెలలు పెట్టి ఇంకా బాగా నీరసంగా ఉంటుందని చెప్పేసి, అలానే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఇంక ఇవన్నీ చెబుతూ ఉంది. ఇంకా మొదటిసారిగా వెళ్తున్నాం కదా. అంటే రాజీ డేట్స్ మర్చిపోయిందండి. ఇంక అందుకని చెప్పేసి అసలుకి ఎన్నో నెలలు కూడా అర్థం కావట్లేదు. ఇంకా మొత్తం ఒకసారిగా క్లియర్ చేస్తుందని చెప్పేసి హాస్పిటల్కి పోతే ఇంకా స్కానింగ్ ఇవన్నీ తీస్తారు కదా. ఇంకా స్కానింగ్లో తెలిసిపోద్ది ఇంకా బేబీ ఎన్ని రోజులు బేబీ అని చెప్పేసి మనకు అర్థమైపోయింది కదా. ఏంటంటో రాజీ ఏం మాట్లాడదులే అండి. ఎవరైతేనే ఏమైంది సరేనండి. ఇంకా త్వరగా సుహాసిని చూపించిన పద్మశాల హాస్పిటల్ అని చెప్పేసి, డెలివరీ అయింది కూడా నేను పద్మశాలలో అంట. ఇంకా హాస్పిటల్ అయితే మాకు ఎప్పుడు అలవాటు. ఇంకా ఆంటీ కూడా ఆ డాక్టర్ కూడా చాలా బాగా చూస్తారు. మనకి అన్నీ ఏ ఇబ్బంది లేకుండా ఉండేది అన్నమాట. అందుకని చెప్పేసి ఆమె దగ్గర చూపించుకొని వెళ్తామని చెప్పేసి రాజకుమారిని తీసుకెళ్తున్నాను. ఇంకా స్కానింగ్ కానీ ప్రతిదీ ఏ జరగబోతుందో మీకు ప్రతిదీ చూపిస్తాను. కొంచెం ఎండగా ఉందండి, ఎందుకంటే ఇప్పుడు దాకా షాప్లో పని చేసుకొని ఆ పని చేసుకొని ఇంకా అలానే మన పీకిల్స్ ఆర్డర్ చేసిన వాళ్ళకి వెనక మళ్ళీ బ్యాగులో పీకిల్స్ పెట్టాను. ఒకసారి ఏడీటీసీ వాళ్ళకి ఇంకా కొరియర్ ఇచ్చేసి రావచ్చు అని చెప్పేసి పని అలానే షాప్లో పని ఇవన్నీ తెలియాలంటే ముందు రాజకుమారి హాస్పిటల్కి పోయి చూపించుకొని వద్దాం మరి. ఓకేనా? ఇంకా త్వరగా వెళ్దాం. రాజకుమారి నీరసం ఉంటుంది కదా, అక్కడ చెట్టు కింద సుగంధం మజ్జిగ అలాంటిది సబ్జాలు తాగొచ్చా నువ్వు? సబ్జా కట్టరు కూడా వేస్తారుగా. సోడా ఒకటే తాగుతుందిలే, పుల్లగా నిమ్మకాయ రసం తాగుదని. సరేనా? ఓకే. నన్ను త్వరగా వెళ్ళి ఇంకా రాజకుమారికి అసలుకి మనం ముందు క్లారిటీ తెలియాలి కదా, ఆ క్లారిటీ ఏదో తెలుసుకొని వద్దాము. సరేనా? ఇంకా దేవుడి వల్ల మంచి శుభవార్త తినాలని చెప్పేసి నేను మనసారి కోరుకుంటున్నాను. వెళ్దాం పదండి. రాజీ, సుహాసినికి పాలు నీళ్ళు పోసావా? ఓకేనండి. ఇంకా పెట్రోల్కి ఒకసారి ఆయిల్ కొట్టించుకొని తర్వాత సుహాసినికేమో ఇంకా వస్తా ఇంట్లో బెందో నీళ్ళు కోసం వచ్చామాట. వాటర్ ఏమో కొంచెం పూరిని తక్కువగా ఉండదు, అందుకని చెప్పేసి మమ్మల్ని ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుంటే ఈ బాటిల్లో కొంచెం దాంట్లో పోసామంటే పాలు బుడ్డిలో ఆమె తాగిద్ది. సాయంత్రం ఎప్పుడు బూస్ట్తో పాలతో తాగుతుందన్నమాట. ఈరోజేమో మొత్తం వాటర్తోనే ఇంకా అక్కడ పోయినాక బాదం పాలు ఏదో ఫ్రూట్ జ్యూస్ ఏదో తాగిద్ది సుహాసిని. త్వరగా వెళ్దాం పదండి. అది కాక కొంచెం ఎండగా ఉంది కదా, అందుకని చెప్పేసి కొంచెంసేపు నీళ్ళు ఆగాము. సరేనా? వెళ్దాం పదండి. అలానే మన సబ్స్క్రైబర్ కూడా ఫోన్ చేస్తా ఉన్నారు పిక్స్ గురించి అనుకుంటా. వాళ్ళతో మాట్లాడి ఇంకా వెళ్ళొచ్చు చల్లగా. ఓకేనండి. హాస్పిటల్ కాడికి అయితే వచ్చేసాము. హాస్పిటల్ ఇదే కనబడేది. ఇంకా లోనికి వెళ్ళాము. లోనికి వెళ్ళగానే ఓపీ రాపించాము రాజకుమారి అని చెప్పేసి.
ఇంకా రాపిచ్చి మళ్ళీ ఇంకా డాక్టర్ అమ్మ కాడికి వెళ్ళాము. డాక్టర్ అమ్మ కాడికి వెళ్తే ఏం చెప్పింది అది స్కానింగ్ తీసిందా? ఏం చెప్పారు మరి? 2 నెలలు అంటున్నా. నెల 40 రోజులు అవుతుంది బేబీ డేస్ అని చెప్పేసి చెప్పింది మేడం. బ్లడ్ టెస్ట్ రాస్తున్నాను ఒకసారి చేయించుకొని రా అని చెప్పేసరికి బ్లడ్ టెస్ట్ కూడా చేయించాను. చేపిస్తే ఇంకా మళ్ళీ ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రాజకుమార్ లోనికి వెళ్ళి ఇంకా ట్యాబ్లెట్స్ అవన్నీ రాయించుకొని వచ్చిందన్నమాట. ఇంకా 2 నెలలకి ట్యాబ్లెట్స్ ఎందుకు అంటే ఇప్పుడు నీరసానికి కళ్ళు తిరుగుతా మనకు తింటుంది కదా, అందుకని ట్యాబ్లెట్లు వాడుకోమని 2 రోజులు ట్యాబ్లెట్లు. అదండి ఇంకా ట్యాబ్లెట్స్ రాసిందంట. ఎందుకంటే రాజకుమార్ నీరసంగానూ అసలు అన్నం తినబుద్ధి కావట్లేదంట, ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుందంట. అందుకని చెప్పేసి వాడికి సంబంధించిన ట్యాబ్లెట్స్ రాయించుకొని ఇంకా లిస్ట్ అయితే రాయించుకుని కానీ ఇంకా ట్యాబ్లెట్ తీసుకుందామంటేనేమో ఇంకా భోజనానికి వెళ్ళారంట మెడికల్ షాప్ ఆయన. అందుకని చెప్పేసి కాసేపు ఉండాల్సి వస్తుంది. నేనేమో సుహాసిని ఇప్పటిదాకా ఎత్తుకొని అక్కడ పునుగులన్నా గారెలు చేస్తుంటే సుహాసిని ఇప్పటిదాకా ఇంకా సుహాసిని ఎత్తుకుంటుంటే రాజకుమార్ తీసుకొని వచ్చింది. ఇంకా సరే రాజీ మరి ట్యాబ్లెట్ తీసుకుని వెళ్దాం. అందుకంటే ముందుగా అయితే ఇంకా డీటెయిల్స్ ఇంకా మనకి అయితే ఇంకా మా సబ్స్క్రైబర్స్ పీకిల్స్ అయితే ఆర్డర్ చేశారండి. ఇంకా వెజ్ నాన్ వెజ్ అయితే వాటిని ఇంకా ఈ కొండ బండి మీద తగిలిచ్చినాయి అవన్నీ ఇచ్చొస్తాం లోపల. తర్వాత లోపల ఏమైనా కూడా వస్తారు కదా. సరే నేను తాగుతాం మరి కొబ్బరి బండ తాగుతా. ఇదేనండి ఇంకా హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అన్నమాట, పద్మశాల అని. నువ్వు తాగు. ఓకేనండి ఇంకా రాజు కొబ్బరి బండ కొట్టిస్తే సుహాసిని తాగుతూ ఉంది. సారా ఇదిగండి కొబ్బరి బొండాలు. ఇది వినకొండ సెంటర్, అది కనబడేది బస్ స్టాండ్ సెంటర్ అండి. అది మనం ఇటు వెళ్ళాలి బార్కి. 120 లీటర్ కదా, 6 లీటర్ తీవ్రం కాస్తా ఉండే. స్పెషల్ చికెన్ పలావ్ వేడిగా 80 రూపాయలు మాత్రమే. వెళ్దామా మనం, తినొద్దామా? ఓకేనండి ఇంకా త్వరగా వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఏం నీరసంగా ఉందండి. ఓకేనండి రాజకుమార్ అక్కడ కొబ్బరి బండ నీళ్ళు తాగిపించి ఇక్కడ తీసుకొచ్చాను మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ కాడికి. ఇంకా ఫ్రూట్ జ్యూస్ అయితే ఇంకా రాజకుమారి ఏమంటారు బీట్రూట్, క్యారెట్, కట్టి పనులు అవి ఉండే కదా, ఇంకా జ్యూస్ ఇష్టం వచ్చి తాగండి అని చెప్పేసి సుహాసిని చేతిలో ఒక 50 రూపాయలు పెట్టాను. ఏమో ఆట ఆడుకుంటా ఉంది, చింపిద్దేమో. రాజీని వెళ్ళొస్తాం మా త్వరగా. ఇంకా రాజకుమార్ని ఇక్కడ కూర్చోబెట్టి మనం ఏమో ఇంకా డిటిడిసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంకా కొరియర్ కావాల్సిన ఇచ్చేసి ఎమ్మంటే వచ్చేద్దాం, సరేనా? ఓకేనండి ఇంకా డిటిడిసి ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చిందన్నమాట. ఇంకొచ్చి రాజకుమార్ని హాస్పిటల్ తీసుకొచ్చి తర్వాత ఇంకా మెడిసిన్ అయితే తీసుకున్నాము. మెడిసిన్ అయితే ఇంకా 20 రోజులకి ఇచ్చారు. 20 రోజుల తర్వాత రమ్మనమాట. ఇంకా రాజకుమార్ ఫుల్ ఆకలి బాగా అని చెప్పేసరికి ఇంకా రాజకుమార్కి ఇంకా మీల్స్ అయితే ఇప్పిస్తున్నాను. రాజీ ఇంకా హాఫ్ తీసుకుంటావా? ఫుల్ మీల్స్ తీసుకుంటూ సరిపోయేదాకా హాఫ్ తింటే సరిపోద్దా? ఓకేనండి ఇంకా వైట్ రైస్, ఇగో పులిహోర, అప్పడాలు, బెండకాయ ఫ్రై, టమాటా పప్పు, పచ్చడి. సుహాసిని కూడా తింటా ఉంది. ఇంకా త్వరగా భోజనం చేసేసి రాజు ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళినాక వివరంగా అసలుకి ఇంకా ఏమేమి చెప్పిందంటే డాక్టర్ అమ్మ చదువుతుంది ఇంటికాడ, సరేనా? భోజనం చేయి. నేనేమో ఇంతగా ఇంకా సెంటర్కి వెళ్ళా కదా, మన షాప్లో కావాల్సిన సరుకు తీసుకొని ఇంకా ఆకలి వస్తుంటే అక్కడే ఇంకా కిచిడి తిన్నాను అనమాట 6 రూపాయలు పెట్టి. ఇంకా రాజుకేమో భోజనం చేస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. కాయలు తీసుకున్నామా? షాప్ బాబు సుహాసిని హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. పులిహోర తింటావు నువ్వు? ఎందుకో పులిహోర. ఐసా వెరీ గుడ్. సాల్ట్ పోతుంది, బొమ్మ తిడతారు. ఓకేనండి సుహాసిని బట్టలను అలా నేను కూడా తీసుకున్నాను ఈరోజు షార్ట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా రాజకుమారి ఫ్లోడా అంటే బాదం పాలు అవి తీసుకున్నాము. ఇంకా మిక్సింగ్ ఇది ఫ్రూట్ది. ఇంకా త్వరగా ఇది తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా మన సాయంత్రం కావాల్సిన టిఫిన్ అయ్యాను రెడీ చేసుకోవాలి. ఇదండి అదేమో ఫ్రూట్ సలాడ్,
రాజకుమార్దేమో ఓన్లీ బాదం పాలు. శ్వాస నేను నిద్రపోతా ఉంది. ఎండ మాత్రం పోతే తీవ్రంగా ఉంది. ఓకేనండి, త్వరగా తాగేసి ఇంకా బయలుదేరతాం. ఓకేనండి, ఇంకా ఇప్పుడే వినుకొని నుండి వచ్చింది. ఇంకా ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 4 అవుతుంది, 4:30 మధ్యలో. రాజకుమారి ఇంక ఫుల్ జర్నీ. అలా నేను ఇంకా తోలుతుంటే వడగాలి, మొహం నిండా ఫుల్ హెడేక్గా ఉంది. అయినా తప్పదు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మళ్ళీ మన సాయంత్రం టిఫిన్లకు పునుగులు, గారెలు, బజ్జీలు చేసుకొని పోవాలి. ఇప్పుడు దాకా వెచ్చడి కాలుతో వచ్చామనుకుంటే ఇప్పుడు మళ్ళీ వెచ్చడి పొయ్యి కాడ మళ్ళీ చేయాలి. ఫుల్ తలకినప్పుగా ఉంది. ఒక 10 నిమిషాలు పావుగంట అలా అడ్డం పడి తర్వాత ఇంకా చేసుకుంటాము. ఇంకా రాజకుమారి అయితే ఫుల్గా ఎంత భోజనం చేసినా ఇప్పుడు ఒక మనిషి కాదు కదా, 2 కదా, ఇంకా శక్తి సరిపోక అమ్మాయి కొనుక్కుందన్నమాట. దారి మధ్యలో ఈ పిచ్చినా కూడా ఎంతైనా ఇంటికాడ ఉంటేనే ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకుంటేనే అంత మాత్రం. మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలంటే ఇంకా చాలా కష్టం. సరేనండి, రాజు నిద్రపోతా ఉండిద్ది. నేనేమో ఇంకా పునుగులు గారెలు చేసుకుంటాను. సరేనా? ఇంకా మళ్ళీ మంచి ఎడుతూ కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ఏందన్నా సాస్బాబుకి ఇంకా బాదం పాలు తీసుకొచ్చాను, అవి తాగుతాడు. తాగునండి. అలా రీసెంట్గా రాజీ పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే పీకిల్స్ సేల్ చేస్తూ ఉన్నామండి. మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, 1 minute వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు ఐటమ్ చూసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఉంటే వాట్సాప్ చేయండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు హాయ్ అని పెట్టండి. దాన్ని బట్టి ఇంకా మీ ప్రైజులు అవన్నీ ఎంత మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సరేనా? కొత్త వాళ్ళు వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్. రాజీ ఏం చేస్తున్నావు? మన సబ్స్క్రైబర్లు పచ్చళ్ళు ఆర్డర్ చేశారు కదా, అందుకని చెప్పేసి ఆ పని మీద ఉన్నావా? ప్యాకింగ్ చేసావా? ఓకేనండి, ఇది వచ్చేసి ఇంకా చికెన్ పీకులు అన్నమాట. అంటే చికెన్ పచ్చడి. ఇంకా చూస్తుంటే నూరిపోతుంది. దీంట్లో ఇంకో 20 నిమ్మకాయలను ఇంకా మంచి నూనె అంటే కర్నూలు నూనె చూసారా, శనగ నూనె వాడేది అన్నమాట దీంట్లో. ఇంకా కారం కూడా మేము సొంతంగా కొట్టించింది అన్నమాట పల్లెటూరులో. ఇంకా మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. పీకులు అయితే మీ స్క్రీన్ మీ నెంబరు ఇంకా బ్లింక్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసుకొని ఇంకా వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. దాని ప్రైస్ చెబుతాను. దీంతో పాటు మన దగ్గర చికెన్ పీకులతో పాటు అన్ని పీకుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చూపిరాజీ మామిడికాయ పచ్చడి ఇది అంటే 2 ప్యాకింగ్స్ ఉన్నాయన్నమాట. అందుకని మీకు అలా కనపడుతుంది అన్నమాట ప్యాకింగ్. లీక్ అవ్వకూడదు అందుకని చెప్పేసి 2 ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ చేసాము. ఇంకా మొత్తం దగ్గర పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా రేపు డెలివరీ పంపించాలని చెప్పేసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది.